తిరుపతిలోని గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. కాలేజీ భవనంలోని 2వ అంతస్తు నుంచి దూకి సాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించినటువంటి ఉపాధ్యాయులు సాయిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాలేజీలో సాయి ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించినటువంటి కాలేజీ నిర్వాహకులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పైన మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. జశ్వంత్ సాయి 25 సంవత్సరాలు అనే విద్యార్థి అనుమానాస్పద మృతి కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు ఈ విద్యార్థి. అయితే హాస్టల్లో ఉన్నటువంటి రూమ్ లో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జశ్వంత్ సాయి స్వగ్రామం ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనుబోలు మండలం. అయితే ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఇటు కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాలలో చనిపోయినటువంటి ఎవరైతే జశ్వంత్ సాయిని ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా నా బిడ్డ ఎందుకు చనిపోయాడు, కాలేజీ ఏం చేసింది, అధ్యాపకులు టార్చర్ వల్ల చనిపోయారా లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చనిపోయారా అనేది కాలేజీ యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ కాడి నుంచి ఎలాంటి సమాధానం లేదని చెప్పి ఓవైపు ఓరను విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదే విషయంపై కేసు అయితే నమోదు చేశారు. అనుమానాస్పద కేసు కింద దీన్ని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆదిశంకర కళాశాలలో గతంలో మనం అనేక పర్యాలు కూడా చూసాము. అనేక మంది ఇలాగే కళాశాల వేధింపులకు గురైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే ఎంటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి ఈ రోజు జశ్వంత్ సాయి మరణం పట్ల, మృత్యువాత పట్ల కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇటు ఆదిశంకర కళాశాల యాజమాన్యంపై కూడా ఇప్పటికీ సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అధ్యాపకులు అక్కడి నుంచి టార్చర్ ఉంటుంది, ఎవరో ఆ కళాశాలకు సంబంధించిన యాజమాన్యం ఇటు ఫీజు విషయంలో ఉండొచ్చు, లేకపోతే ఇతర కారణాలకు సంబంధించిన విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తే మాత్రం దీంట్లో పూర్వపరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చేతికి వచ్చినటువంటి బిడ్డ ఈ రోజు ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ రోజు మృత్యువాత పడడం ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆర్తరోదనాలు పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉంటే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద పోలీసులు దర్యాప్తు చేసి యాజమాన్యం తప్పు వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల మీద జరిగిందా అతను ఫోన్ తీసుకుని పూర్తి డేటా అయితే తీసుకున్న తర్వాత దీని మీద వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.